తెలుగుదేశం పార్టీని ఒక రాజకీయ పాఠశాల అంటారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు నందమూరి తారక రామారావు. 9 నెలలకే ఆ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2 ఏళ్లకే ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేయడంతో ఆయన ఎన్నికలకు వెళ్లారు. ఉమ్మడి ఏపీ ప్రజలు ఆయనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాత బడుగులకు అవకాశం దక్కింది. అప్పటి వరకు ఒక వర్గానికి మాత్రమే పదవులు వచ్చేవి. కానీ టీడీపీ వచ్చిన తర్వాత చాలా మంది రాజకీయ నాయకులుగా ఎదిగారు. రాష్ట్రం విడిపోయినా 2 రాష్ట్రాలకు పాలించేది ఒకప్పటి తెలుగుదేశం పార్టీ నేతలు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అంతలా ప్రభావం చూపింది టీడీపీ. నాయకత్వ లక్షణాలను కొనసాగిస్తూ తయారు చేసిన రాజకీయ పాఠశాలగా తెలుగుదేశం పార్టీని ఎక్కువ మంది అభివర్ణిస్తారు. ఇప్పుడు కూడా ఒక వరవడి గౌరవిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికీ అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఒక దృశ్యం చూస్తే అందరినీ ఆకట్టుకుంటుంది. పార్టీ నేతల మధ్య కూర్చుని చంద్రబాబు శిక్షణా శిబిరాలను ఆసక్తిగా గమనించడం మాత్రం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణుల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మొత్తం 12 విభాగాలుగా చేసి 1000 మందికి పైగా కార్యకర్తలు, నేతలకు పార్టీ విధి విధానాలు, భవిష్యత్తు ప్రణాళికలపై అవగాహన కల్పించారు. సీనియర్ నేతలతో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. కేంద్ర కమిటీ కార్యాలయంలోని అన్ని గదుల్లోనూ ఈ శిక్షణా తరగతులు కొనసాగాయి. కార్యక్రమానికి హాజరైన వారికి అక్కడే భోజనం, టీ, కాఫీ ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ సైతం హాజరయ్యారు.